డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు నితిన్, మెకానికల్, రీసెంట్లీ కంప్లీటెడ్ స్టూడెంట్. హ్యాపీ టు సే దట్ తను కూడా ఒక లాటరల్ ఎంట్రీ స్టూడెంట్. సో తను కూడా యాక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. అదేవిధంగా కోర్ కంపెనీ అయిన హోండై కంపెనీలో కూడా హెచ్ఆర్ రౌండ్ దాకా వెళ్ళాడు, కానీ సెలెక్ట్ కాలేదు. దానికి ఏమీ సిగ్గుపడతలేడు, తను కూడా ఓపెన్గా చెప్తున్నాడు. సో తన నుంచి తన ప్రయాణం ఎలా జరిగింది, సెమిస్టర్ వైజ్ ఏం నేర్చుకున్నాడు, మెకానికల్ పిల్లలకి ఏది అవసరము, ఈ విషయాలు తన నుంచే తెలుసుకుందాం. ఓకే నితిన్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో మీరు లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చారు. సో డిప్లొమా నుంచి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఓకే, సో మీరు జాయిన్ అవడానికి కన్వీనర్ కోటాలో వచ్చారా, లెఫ్ట్ ఓవర్ సీట్స్? లెఫ్ట్ ఓవర్ సీట్స్ చూసారా, హీ జాయిన్ లెఫ్ట్ ఓవర్ సీట్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మెకానికల్లో సీట్లు నిండట్లేదు, ఏ టాప్ కాలే చేరతలేరు, కొన్ని సీట్లు మిగిలిపోతాయి, వాటిల్లో నితిన్ జాయిన్ అయ్యాడు. ఓకే, సో మీరు యాక్సెంచర్ కంపెనీలో ఒకటో సెలక్షన్ వచ్చింది, అదేవిధంగా హోండాలో కూడా వచ్చారు కదా. సో మీరు ఎటువంటి ట్రైనింగ్లు మీ కాలేజీలో ఇచ్చారు? అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చారా? అంటే మనకి 3-2 నుంచి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 3-2 స్పెసిఫిక్ అంటే ముందు నుంచే ఉంటుంది మనకి ఆప్టిట్యూడ్ ఇవన్నీ 2-1 నుంచే స్టార్ట్ అవుతాయి. బట్ కంపెనీ స్పెసిఫిక్ 3-2లో స్టార్ట్ అవుతాయి. కానీ కంపెనీ స్పెసిఫిక్ 3-2 నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీ తగ్గట్టు స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సార్ మనకి. సో మీకు సెమిస్టర్ వైజ్ ఏం ట్రైనింగ్స్ ఇచ్చారు? మీరు సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యారు లాటరల్ ఎంట్రీ. బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఇచ్చారా మీకు? బ్రిడ్జ్ కోర్స్ మాకు 2-1 స్టార్ట్ కాకముందే మ్యాథమెటిక్స్ C++ పైన బేసిక్ ఒక 1 month ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ కాకముందే బ్రిడ్జ్ కోర్స్ అన్ని బ్రాంచెస్ ని కలిపి నార్మల్ ఒక క్లాస్ రూమ్ క్రియేట్ చేసి అందరికి ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారు. ఓకే, సో మీకు మ్యాథమెటిక్స్ ఇచ్చారు. అండ్ ఎందుకు మ్యాథ్స్ మీరు జనరల్ కొంచెం వీక్ ఉంటారా? యాక్చువల్లీ డిప్లొమాలో బేసిక్ ఉంటుంది సార్ మ్యాథమెటిక్స్ అనేది, అంత డీప్ గా మొత్తం కోర్ సబ్జెక్ట్స్ వాటిపైన ఫోకస్ అయి ఉంటాయి. ఓకే, అట్లా మేము కొంచెం వీక్ ఉంటామని కొంచెం ప్రాక్టీస్ సెక్షన్ లెక్క అవుతుంది. సో ఆప్టిట్యూడ్ కూడా ఇచ్చారు. ఆప్టిట్యూడ్ 2-1 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ట్రైనింగ్ లో మీకు ఏమైనా సాఫ్ట్వేర్ సి లాంగ్వేజ్ లాంటివి కూడా? అది కూడా మాకు బ్రిడ్జ్ కోర్స్ లో C++ నేర్పించారు. నాకు అప్పుడే ఐడియా వచ్చింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా తెలియదు, అప్పుడు తెలిసింది సార్. డిప్లొమాలో పెద్ద పట్టించుకోవాలి, డిప్లొమాలో మాకే జరుగుతుంది. ఓకే, మీరు సరే యాక్సెంచర్ గురించి నేను అడగదలుచుకోలేదు, బీయింగ్ మెకానికల్. మీరు హోండాలో లాస్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ లో పోయింది. ఓకే, దాని గురించి బాధపడాల్సింది ఏం లేదు, నేర్చుకున్నాం. సో మీకు అక్కడ రిటర్న్ టెస్ట్ హోండాలో ఏం అడిగారు? రిటర్న్ టెస్ట్ లో ఫస్ట్ దేనికైనా మనకి ఆప్టిట్యూడ్ సార్. ఫస్ట్ టెస్ట్ ఆప్టిట్యూడ్ ప్లస్ కోర్ రెండు కలిపి ఫస్ట్ రౌండ్ అది సార్. దాని నుంచి మనకి ఫిల్టర్ అవుట్ చేసేసి దాని తర్వాత మనకి టూల్ టెస్ట్ పెట్టారు సార్. క్యాటియా టూల్ టెస్ట్ అందులో క్లియర్ అని. దాంతో పాటు మనకి సైమల్టేనియస్ గా ఇంకో నార్మల్ ఒక క్యాజువల్ పేపర్ ఇచ్చి నార్మల్ టెస్ట్ పెట్టారు సార్. నార్మల్ క్యాటియా గురించి రిటర్న్ టెస్ట్ ఎట్లా అంటే ఐకాన్స్ సింబల్స్ ఏంటిది, క్యాటియాలో ఏ ఫైల్లో సేవ్ చేసుకుంటాం మనం డ్రాయింగ్ అనేది, అలా బేసిక్ క్వశ్చన్స్ క్యాటియా గురించి అలా అయిపోయింది సార్. దాని తర్వాత మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి టెక్నికల్ HR రౌండ్. టెక్నికల్ మన బేసిక్ సబ్జెక్ట్స్ గురించి థర్మోడైనమిక్స్, సాలిడ్ మన SOM ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో మీరు ప్రిపేర్ అయిపోయారు వీటన్నిటికీ. సో మరి HR రౌండ్ ఎంత టైం జరిగింది మీకు? HR ½ an hour to 40 minutes అయింది సార్. సో HR రౌండ్ లో మీకు క్లియర్ కాలేదు. ఓకే, నథింగ్ టు వరీ. ఏం అడిగారు HR రౌండ్ లో మీకు? HR లో టెక్నికల్ వైపు ఏమి వెళ్ళారు సార్. మొత్తం బేసిక్ క్వశ్చన్స్ అబౌట్ యూ, మీరు ఏం ఆన్సర్ చెప్తారో దాని నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఇన్బిల్ట్ అవుతాయి సార్. దాన్ని కంటిన్యూషన్ నా పేరు నితిన్ అంటే నితిన్ నేమ్ ఎలా పెట్టుకున్నావు, హీరో నితిన్, అట్లా ఆ టైప్ నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి మొత్తం పాలిటిక్స్ అవి అటు సైడ్ వెళ్ళిపోయింది. సో రాజకీయాల గురించి అంటే బేసిక్ నీకు నాలెడ్జ్ ఉందా లేదా, అసలు ఈ ప్రపంచం గురించి కొద్దిగా అవగాహన ఉందా లేదా? ఎందుకంటే కేవలం పుస్తకాలు పురుగులే కాదు, ఒక డిజైన్ ఇంజనీర్ కానీ ఏమైనా కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఒక పాయింట్లో. జనరల్గా HR రౌండ్లో ఇలాంటివి అడగరు. ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇక్కడ APPSC, TSPSC, TGPSC ఇలాంటి చోట అడుగుతారు, కానీ జనరల్ క్వశ్చన్స్ అడగరు. బట్ వీళ్ళని అడిగారు అంటే దీన్ని బట్టి చెప్పదలుచుంది ఏంటంటే, ఏదైనా కోర్ జాబ్స్ వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి దయచేసి
కొంత జనరల్ స్టడీస్, అంటే ఫస్ట్ నీ పేరు, నీవు ఏ ఊర్లో పుట్టావు, దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా, ఏ స్టేట్, ఆ స్టేట్కి సంబంధించిన లిటిల్ బిట్ పాలిటిక్స్ కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవడం మంచిది. సో నితిన్ ద్వారా మనం తెలిసింది ఏంటంటే కోర్ జాబ్ ఇంట్రెస్ట్ పోయేటప్పుడు బెటర్ కొంతవరకు కరెంట్ అఫైర్స్, నీ పేరు, నీ పుట్టిన పేరు, పుట్టిన ఊరి పేరు, ఎక్కడ చదివో దీని గురించి కూడా వివరాలు తెలుసుకొని పోండి. వెరీ గుడ్. సో ప్రాజెక్ట్స్ జనరల్గా మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. మేము మినీ ప్రాజెక్ట్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఇంటర్న్షిప్ చేసాం సార్ 15 days. 15 days అంటే ఏం చేశారు అక్కడ? అక్కడ మాకు సడన్ టాపిక్స్ ఇచ్చి దానిపైన టీమ్స్ లెక్క వేసేసి ఆ టాపిక్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి దాని ప్రకారం ట్రైనింగ్ ఇచ్చారు సార్. అందులో నేను ఎయిర్ బ్రేక్ సిస్టమ్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ తీసుకున్నాను సార్. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఇండియన్ రైల్వేస్, దాని మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది, ఎయిర్ బ్రేక్ ఎట్లా పనిచేస్తుంది మన ఇండియన్ రైల్వేస్ లో, దాని గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ సార్. అది సౌత్ సెంట్రల్ రైల్వేస్ మనకు అలా. ఓకే, సో యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. సార్ సో ఆ మైనర్ ప్రాజెక్ట్ చేయడం వల్ల నీకు ఉపయోగపడింది, ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులోనే ఉపయోగపడతాయి. ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. సో మేజర్ ప్రాజెక్ట్ ఏం చేసాం? మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము ఇంపాక్ట్ అనాలిసిస్ ఆఫ్ స్పైడర్ వెబ్ అని మా టైటిల్. స్పైడర్ వెబ్, ఓకే, ఏంటది? దాంట్లో మేము స్పైడర్ వెబ్ డిజైన్ అండ్ అనాలిసిస్ చేసాం సార్. యాక్చువల్లీ స్పైడర్ వెబ్ ఎట్లా అంటే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఉంటుంది సార్. సిల్క్ థ్రెడ్ నార్మల్గా స్టీల్ తోటి కంపేర్ చేసినప్పుడు విత్ సేమ్ డయామీటర్, సిల్క్ ఒక డయామీటర్, స్టీల్ యొక్క డయామీటర్ సేమ్ తీసుకున్నప్పుడు దానికి మనం ఇంపాక్ట్ చేసి ఇవి ఉంటాయి, కంప్రెషన్ ఇంపాక్ట్ చేస్తాం. అవి చేసినప్పుడు మనకి ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువ స్ట్రెంత్ అనేది చూపించగలుగుతుంది సార్. అంటే అందరికి ప్రాక్టికల్ తెలియకపోవచ్చు, అంటే కాంపోజిట్ మెటీరియల్స్ అయినా న్యాచురల్లీ అవైలబుల్ మెటీరియల్ సార్. ఇవన్నీ ఎక్కడ లైట్ వెయిట్, ఎక్కడ మనకి అప్లికేషన్ లైట్ వెయిట్ అప్లికేషన్ లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏరోస్పేస్, స్పేస్ స్ట్రక్చర్స్, ఫ్యూచర్ లో రాకెట్స్, చంద్రయాన్, అక్కడ వాడే వెహికల్స్ కి నెక్స్ట్ అంతా కాంపోజిట్ మెటీరియల్స్ వైపే ఫోకస్ ఉంది సార్ అంతా ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల మనకి వెయిట్ రెడ్యూస్ చేయొచ్చు, వెయిట్ రెడ్యూస్ చేయడం వల్ల మనకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నా అవన్నీ తక్కువ అయిపోతాయి. భవిష్యత్ అంతా నిజమే. ఇప్పుడు లైట్ వెయిట్ మెటీరియల్స్ కానీ ఏదైనా కానీ ఈవీ వెహికల్స్ కానీ, సో మెకానికల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, అంతే కదా? అదే అంటాం, మెటలర్జీ కానివ్వండి, మటీరియల్ సైన్స్ కానివ్వండి, భవిష్యత్తు ఉంటుంది. సో నీవు మెకానికల్ సాఫ్ట్వేర్, మెకానికల్ సబ్జెక్టుల గురించి కూడా బాగానే సమాధానాలు చెప్పావు ఈ లెక్కన, అంతే కదా? సరే, మీ సజెషన్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్స్ ఉన్నారు, ఇప్పుడు లాటరల్ ఎంట్రీలో కొంతమంది సెకండ్ ఇయర్ లో మెకానికల్ లో వస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ నేను వాళ్ళ గురించి మాట్లాడు, మెకానికల్ వాళ్ళకి నీ సలహా ఏంటి? యాక్చువల్గా డిప్లొమా నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లా అంటే 2-way ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. మనకి డిప్లొమా నుంచి ఎగ్జామ్స్ రాయొచ్చు నార్మల్, ఇప్పుడు ఆర్ఆర్బి, అవి అంటే ఆల్టర్నేటివ్ అవి ట్రై చేస్తూ మనం డిప్లొమా కంటిన్యూ చేయొచ్చు సార్. అయితే 2-1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి 2-1 లో మనకి ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ నేర్చుకున్నా 2-1 లో, 2-2 లో, 3-1, 3-2 లో ఒక 4 to 5 సాఫ్ట్వేర్స్ కంప్లీట్ అయిపోతాయి. అలానే మనం కాలేజ్లో కూడా మనకి సాఫ్ట్వేర్స్ పైథాన్, సి అలా నేర్పిస్తారు నీ ఇంట్రెస్ట్ని బట్టి. అంటే నువ్వు నీతో అవుతుంది అనుకుంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకోవచ్చు సార్. అంటే నీ ప్లేస్మెంట్స్ 4-1 నుంచి స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఆ కోర్లో అయినా సెటిల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ పైన అయినా సెటిల్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక దాంట్లో ఫిక్స్ అయిపోవచ్చు మనం. అంటే సాధారణంగా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ మెకానికల్ అంటుంటారు, ఆర్టిఫిషియల్ ఏమైనా వాడావా? ఎస్ సార్, మా ప్రాజెక్ట్ లో బేసిక్ గా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కాదు, కానీ మేము యాడ్ చేసాం సార్. యాడ్ చేశారు దాన్ని. యాక్చువల్లీ తీసుకున్నారు మీరు? మా ఫ్రెండ్ అయినా మా గైడ్ కూడా చాలా సపోర్ట్ చేశారు, హెచ్ఓడి సార్ వెంకటేష్ సార్. అలానే మాకు మా ఫ్రెండ్ దేవేందర్ అనే మీరు ఒకరికొకరు సాయం చేసుకున్నారు, అంటే ఒక టీమ్ బిహేవియర్ చూపించారు. ఆయన అంటే మా ఫ్రెండ్ అయినా ఇప్పుడు మెకానికల్ అయినా బాగా సాఫ్ట్వేర్ పైన చాలా ఇంట్రెస్ట్, చాలా ఎక్కువ మాకు. అంటే సిఎస్సి వాళ్ళతో పాటు ఈక్వల్ కోడింగ్ చేస్తారు సార్. ఈక్వల్ కోడింగ్ చేస్తాడు. సో దీన్ని బట్టి నేర్చుకునేది ఏంటంటే క్లాసులో కూడా కొంతమంది కొన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ ఉంటారు, ప్రతి ఒక్కడికి ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. సో బలాల్ని షేర్ చేసుకోవాలా, ఒకరి బలాన్ని ఇంకొకరికి ఉపయోగపడేది చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకే, సో నువ్వు అన్నట్టు స్టూడెంట్ అనేవాడు ఏదో ఫైనల్ ఇయర్ వచ్చాక కళ్ళు తెరిస్తే కాలేజ్ ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. ఓకే, హెచ్ఓడీలు కానీ ఫ్యాకల్టీ కానీ కొంత మీకు ఒక మోటివేషన్ ఇవ్వగలుగుతుంది, చెరువు దగ్గరికి తీసుకుపోగలుగుతాం, కానీ బలవంతాన్ని నీళ్లు తాగించలేం కదా.
గుర్రాన్ని కానీ ఎవరైనా కానీ. సో ఫైనల్గా ఈరోజు మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో లాటరల్ ఎంట్రీ చేరే వాళ్ళకి కానీ లేదా మెకానికల్ సెకండ్ ఇయర్ వచ్చే వాళ్ళకి కానీ ఫ్రెష్ నీ సలహా చెప్పు ఫైనల్గా ఎలా అంటే ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి. నువ్వు కోర్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ నుంచే నీకు ఇన్బుల్ నాలెడ్జ్, కోర్ నాలెడ్జ్ అనేది అసలు మనకి బేసిక్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ థర్మోడైనమిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లా సెకండ్ లా అనేది కంపల్సరీ క్వశ్చన్. అది తెలియకుంటే కష్టం. ఇంటర్వ్యూలో ఏ కోర్ అయినా ఫస్ట్ అదే క్వశ్చన్. నువ్వు ఫస్ట్ నుంచే కొంచెం బ్యాకప్ లెక్క మనం చూసుకుంటే సబ్జెక్ట్ సైమల్టేనియస్గా సబ్జెక్ట్ అయ్యేటప్పుడు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుంటే మనకి తర్వాత ఉపయోగపడతాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా జనరల్ క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. ఓకే డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను ఒక 4-5 days బ్యాక్ శరత్ అనే మెకానికల్ అబ్బాయితో ఇంటర్వ్యూ చేశాను. ఇంతకుముందు దేవేందర్తో చేశాను, ఇప్పుడు నితిన్తో చేశాను. సో వీళ్ళ నుంచి అర్థమయ్యేది ఏంటంటే నువ్వు ఏదైనా చెయ్యి, మెకానికల్ చెయ్యి, ఏదైనా చెయ్యి, సివిల్ ఎలక్ట్రిక్ ఏదైనా చెయ్యి, ఏదో ఒక డొమైన్లో ఒక సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అవు. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఏదో పై నేర్చుకున్నావు అనుకో ఫలితాలు సరిగా రావు. ఎందుకంటే ప్రపంచంలో ఒక పోటీతత్వం వచ్చేసింది. సో వీళ్ళని చూస్తే నాకు ఒక సంతోషం ఏంటంటే మెకానికల్ సస్టైన్ అవుతుంది, నాకు ఈ పిల్లలతో ఇంటర్వ్యూ చేసి మెకానికల్ సస్టైన్ అవుతుంది అని ఒక సంతోషంగా ఉంది. వీళ్ళ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్, కోర్ సైడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇంకా ఎంత బాగా ఇవ్వాలి, ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి, ల్యాబ్స్ని రీఎస్టాబ్లిష్ ఎలా చేయాలి, వాటికి పునరుజ్జీవం ఎలా ఇవ్వాలి. డెఫినెట్గా ఒక మేనేజ్మెంట్ మెంబర్గా మెకానికల్ ల్యాబ్స్ని ఇంకా బలోపేతం చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ నితిన్. God bless you. Okay.